ఇదిగా ఉన్నా సార్, ఏదో ఒక పని వస్తూనే ఉంది సార్, నాకు ఏదో ఒక వర్క్ వస్తూనే ఉందని చెప్పారు. అంటే టైం దొరకట్లేదు సార్, నాకు టైం దొరకట్లేదు. సరే అని ఆ స్టూడెంట్ని ఆ టీచర్ కూర్చోబెట్టుకొని ఒక గాజు పాత్ర, ఐడియా ఉందా మీకు? గాజు పాత్ర తీసుకుని కొన్ని గులకరాలు గాజు పాత్రలో వేశారు. ఇంత లావు రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళన్ని గాజు పాత్రలో వేశారు. మొత్తం నిండిపోయాడు. అడిగాడు ఆ స్టూడెంట్, ఇందులో ఇంకేమైనా పడతాయా అమ్మా అన్నాడు. ఇంకేమైనా చిన్న చిన్న రాళ్ళు పడతాయి సార్ అన్నాడు. సరే అని ఆ గాజు పాత్రలో చిన్న 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 గులకరాళ్ళు అందులో వేస్తే కొన్ని పట్టినాయి. పట్టాయా పట్టావు? పట్టినాయి. ఇంకేమైనా పడతాయా? ఇంకైతే ఏం పట్టావు సార్, కష్టమే, ఇంకా ఏం పట్ట ఛాన్స్ అయితే లేదు సార్ అన్నాడు. మేస్త్రి పని చేసేటప్పుడు ఇసుక అనేది చూసారా, ఇసుక అనేది సన్నగా పడతారు చూసారా, జాలి పట్టిన తర్వాత సన్నటి ఇసుక తీసుకొని అందులో చిన్న 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 కొద్ది కొద్దిగా పోస్తున్నారు. దాదాపు ఇంత వడ్డీ. అడిగాడు ఆ వ్యక్తిని, ఆ స్టూడెంట్, ఇంకేమైనా పడతాయా మాట? ఇక పట్టే ఛాన్స్ ఇంకెక్కడ సార్, అట్లా ఏం పడతాయి? ఇక వంట అయిపోయాయి కదా, పని అయిపోయింది. వెంటనే మన వాడు ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఆ గాజు పాత్రలో కొద్ది కొద్దిగా పోస్తూ ఉంటే ఇక్కడ ఇంకుతా ఉంది. సగం వాటర్ బాటిల్ ఇంటిపోయింది, కొంచెం వాటర్ పైకి వచ్చింది. అడిగాడు, ఇంకేమైనా పడతాయా? ఇంకా పట్టే ఛాన్సే లేదు సార్, అయిపోయాయి, ఇంకేం వాటర్ పైకి వచ్చేసింది. ఇంకా మీరు భలే ఉన్నారు సార్, ఇంకా పడతాయా? ఎవరు ప్రపంచంలో ఎవరు ఏం పట్టేయలేరు అన్నాడు. మీరు పట్టిస్తారా? కానీ ఆ ఉపాధ్యాయుడు వెంటనే కలర్స్, హోలీ తెలుసా, హోలీ కలర్స్ తెలుసా, రెడ్ కలర్స్ తీసుకొని హోలీ కలర్స్ దాంట్లో వేసాడు. హోలీ కలర్స్ లో రెడ్ కలర్ వేసాడు. పట్టింది. పడతాయా పట్టవా? బ్లూ కలర్ వేసాడు. తనకు వీలైన కలర్స్ వేస్తూనే ఉన్నాడు, దానిపైన తెక్కునే ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే టైం ఎవరికి ఉండదు, టైం ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం దాంట్లోనే అసలైనటువంటి పవర్ బయటకు వస్తుంది. నాకు ఉండదు టైం, మీకు ఉండదు, ఎవరికి ఉండదు. బట్ టైం ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. అడుక్కునే వ్యక్తి నుంచి అంబానీ అనే వ్యక్తి వరకు ప్రతి ఒక్కరికి ఉండేది 24 గంటలు మాత్రమే. కానీ అంబానీ గారు భారతదేశంలో ఉన్నటువంటి అత్యధిక ధనవంతుల్లో ఒకరుగా నిలిచారు. ఆయన టైం ని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటారు, టైం ని ప్రాపర్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తా ఉన్నాయి. ఎస్ ఆర్ నో? జస్ట్ 1 మంత్ ఉన్నాయి. 1 మంత్ ఎగ్జామ్స్ కి, 1 మంత్ రివిజన్ కి, ఒక 2 మంత్స్ మాత్రమే ఉంది. నిజాయితీగా ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి. ఎంతమంది చెప్తారు చూస్తాం. నేను రోజుకు 4 గంటలకు మార్నింగ్ లేసి చదువుతున్నాను అన్న వాళ్ళు చేయొద్దండి. నిజాయితీగా గుండె మీద చేసుకో, పక్క వాళ్ళ గుండె కాదు, మీ గుండె. నేను రోజుకు 4 గంటలకి లేసి చదువుతున్నాను అన్న వాళ్ళు, నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయెత్తాలి. పక్క వెనక్కి చూడద్దు మీరు ఎప్పుడు కూడా. అది నువ్వే కావాలి, నువ్వు వెనక్కి చూస్తున్నట్టు అర్థం ఏంటి? ఎప్పుడైనా మనం బ్యాగ్ చూస్తున్నామంటే అంతేగా, బ్యాగ్ కాదు, ఇమ్మీడియట్లీ రేస్ చేయాలి. ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరా? ఒక్కరు 5 ఓకే, 5 o'clock నో ప్రాబ్లం. 5 o'clock లేవండి మేడం, 5 o'clock లేవండి, లేపండి. అట్లే వచ్చాడు, నాకు చూడండి సార్. 5 o'clock మార్నింగ్ 3 months నుంచి రోజు లేస్తూనే ఉంటా సార్ అన్న వాళ్ళు ఇప్పుడు చేయొద్దండి. ఇప్పుడు కాదు సార్, నేను 3 నెలల నుంచి రోజుకు 5 గంటలకు లేస్తూనే ఉన్నాను అన్న వాళ్ళు చేయొత్తారు. మిగతా వాళ్ళు ఎత్తకూడదు. గత 3 నెలల నుంచి పరీక్ష సార్, సూపర్ సార్, సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్లీజ్, రైట్, వెరీ గుడ్ సార్. ఎత్తారా? చూడండి ఒకసారి, మీరంతా చూడండి, దిప్పండి, థ్యాంక్ యూ. ఇంతమంది 150 మెంబర్స్ ఉన్న దాంట్లో కేవలం 5 మంది మాత్రమే 5 గంటలకు లేస్తున్నారు అంటే 145 మంది లేవట్లేదు. ఎవరు ముందుకెళ్తారు? వాళ్ళ వీళ్ళ 5 మెంబర్స్ ముందుంటారా, 145 మెంబర్స్ ముందుంటారా? నో ప్రాబ్లం సార్. ఇక లేవలేదు సార్. ఇప్పుడైనా జరిగిపోయింది, కాలం అయిపోయింది. కనీసం ఈ 2 నెలలైనా మార్నింగ్ వేసే ప్రయత్నం చేయండి. నేను కొన్ని టెక్నిక్స్ చెప్తా, ఈరోజు పర్ఫెక్ట్ టెక్నిక్ చెప్తా. ఈ క్లాస్ నేను బయట తీసుకోవాలంటే చాలా డబ్బులు వసూలు చేస్తా. గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఫ్రీగా చెప్తా ఉన్నా. ఈ మాటలు వినాలంటే చాలా టైం పడుతుంది కొంతమందికి, మామూలు కాదు. కాబట్టి మీరందరూ ప్రాపర్ గా కొన్ని పాయింట్స్ మైండ్ లో భయంకరంగా లోపల పెట్టేసి. పాయింట్ 1, టైం ని మేనేజ్మెంట్ చేయాలంటే, టైం ని అడ్జస్ట్మెంట్ చేయాలంటే మన దగ్గర ప్రతి ఒక్కరి కూడా టైం అడ్జస్ట్మెంట్ చేసుకోవడం పాసిబుల్ కాదు.
ఎవరికి కాదు, నాకు కూడా కాదు. కానీ మన లోపల కొన్ని అద్భుతమైనటువంటి కాన్సెప్ట్స్ కనుక ఉంటే టైంని ఎవరైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కంప్లీట్ గా మేనేజ్ చేస్తూ అడ్జస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ మైండ్ సెట్ అనండి ఒకసారి. మైండ్ సెట్ ప్రాపర్ గా డిజైన్ చేసుకోగలిగితే టైం ని మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. టైం మేనేజ్మెంట్, టైం అడ్జస్ట్మెంట్ ఎవరి వల్ల కాదు. బట్ కొన్ని 3 అంశాలు కనుక మన హృదయం లోపల దాగి ఉంటే, ఆ 3 అంశాలు కనుక మన హృదయం లోపల ఉంటే ఖచ్చితంగా టైం ని అడ్జస్ట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. అందులో బాగా మైండ్ సెట్ ఇంపార్టెంట్. మైండ్ సెట్, వాట్ ఇస్ మైండ్ సెట్? మైండ్ సెట్ అంటే ఏంటి? మన బ్రెయిన్ ని మనకి అనుకూలంగా, మనకి ప్రాపర్ గా, మన విధంగా డిజైన్ చేసుకోవడం. నేను ఒక డైలాగ్ చెప్తే మీరు చెప్పండి. బాడీకి ఎనర్జీ అనండి. బాడీకి ఎనర్జీ ఫుడ్. ఫుడ్ అంటే ఏంటి మేడం? ఫుడ్ అంటే ఏంటండి? ఆహారం. వెరీ గుడ్. బ్రెయిన్ కి ఎనర్జీ అనండి. మోటివేషన్. బ్రెయిన్ ని ప్రాపర్ గా డిజైన్ చేయాలంటే కావాల్సింది మోటివేషన్. దాన్ని చెప్పాలి బ్రెయిన్ కి, అరే ఇది తప్పురా అని చెప్పాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ మన మైండ్ సెట్ ఎట్లా మార్చుకోవాలి, ఏ విధంగా చేయాలి దాంట్లో మనం ఎంచుకునే విధానము, మనం నడుచుకునే విధానంతోనే సెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడంతా బూజు ఉంది, మిమ్మల్ని దులపమని చెప్పిన మీరందరూ ఏమంటారు తెలుసా? సార్ మాకు అడుగుతారు సార్ గంట పైకి మేము ఎట్లే. ఫస్ట్ లేడీస్ ఏమంటారు? మేము ఎట్లెక్కాం సార్, అబ్బాయిలు ఉన్నారు కదా వాళ్ళతో ఎక్కించాడు సార్ అంటారు. వాళ్ళేమంటారు? మా పనులే వస్తారు, ఆ పూజంతా దులుపుతాం సార్ అంత అనమంటారు. అంటారా? అట్లా కాకుండా అక్కడ 500 రూపాయల నోట్లు అన్ని వందలు వేలు అతికించి ఉన్నాయి, వేలాడుతున్నాయి. మీకు అద్భుతగా తీసుకోమంటే మీరందరూ ఏం చెప్తారు? లేడీస్ ఫస్ట్ మాకు ఛాన్స్ ఇవ్వండి సార్, ఫస్ట్ మాకు సార్ అని నాకు తెలిసి అందుకోండి. ఎవరికి ఎన్ని దొరికితే తీసుకోండి సరికి ఎన్ని నిమిషాల నోట్లు అయిపోతాయి? 10 నిమిషాలలో మొత్తం క్లీన్ అయిపోతుంది. ఎస్ సార్? నో? ఎస్. మన దగ్గర ఒక ఎనర్జీ కనుక పాస్ అయితే ఏదైనా సాధించవచ్చు. ఏ రాత్రి లేకుండా వజ్రం ఎలా వెలుస్తుంది, ఏ అర్జన లేకుండా సంద్రం ఎలా నిలుస్తుంది, ఏ ప్రేరణ లేకుండా నాదం ఎలా పెరుగుతుంది, కరగని కోపతికి కాంతి ఎలా పడుతుంది, చెక్కని దిశలు ఎక్కడ శిల్పం ఎలా పడుతుంది, ఫలితం ఉంది ఇది తీవ్ర పరిణామంలోనే సుమా. కష్టపడ్డ వాడికి మాత్రమే రిజల్ట్ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ బ్రెయిన్ మైండ్ సెట్. ఒక సందర్భంలో ఈ పాయింట్ బాగా వినండి, ఈ పాయింట్ భయంకరంగా వినండి. ఒక సందర్భంలో ఒక ట్రైన్లో 2000